ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినప్పటికీ రైతులకు నకిలీల బెడద వీడడం లేదు. ప్రత్యేకించి గుంటూరు జిల్లాలో మిర్చి విత్తనాల కల్తీలు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా గుంటూరులో ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంపాలెం స్టేషన్ పరిధిలోని కొత్త కాలనీలో అనధికార మిర్చి విత్తనాల ప్రాసెసింగ్ కేంద్రంపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ఒకరిని అదుపులోకి తీసుకుని సుమారు 2400 కేజీల మిర్చి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని విజిలెన్స్ సిఐ శివాజీ హెచ్చరించారు. ఈ ఘటనలో లోతుగా దర్యాప్తు చేసి మిగతా నిందితులు ఉంటే చర్యలు చేపడతామన్నారు. మీడియా వాళ్ళందరూ కూడా నమస్కారాలు. పెద్దగా చెప్పాలా? ఓకే. మన మీడియా మిత్రులందరూ కూడాను నమస్కారం. నిన్న అంటే 16/4/2025 నాడు మాకు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ సమాచారం నగరపాలెం యూనివర్సిటీలోని కొత్త కాలనీ బ్యాక్ సైడ్ అవతల ఒక సమాచారం మాకు రాబడింది. ఆ సమాచారం ఏమిటనగా ఒక మిర్చి విత్తనాలని ప్రాసెస్ చేసి వాటిని మరలా రీసైక్లింగ్ చేసి వాటిని ప్యాకింగ్ చేసి మంచి విత్తనాలు మిక్స్ చేసి మరలా రైతులకు అమ్ముతున్నారు అనే ఒక సమాచారం మాకు తెలిసిన వెంటనే మేము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ మన హరీష్ కుమార్ గుప్తా గారు ఆదేశాల మేరకు, అదేవిధంగా గుంటూరు యూనిట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డి సూర్యశ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో నేను, మా ఏవో గారు ఆదినారాయణ గారు, అదేవిధంగా కానిస్టేబుల్ రామకృష్ణ గారు, ఆదినారాయణ గారు, శ్రీనివాసరావు గారు, శ్రీనివాసమూర్తి వీళ్ళందరం కూడాను ఆ సమాచారం ఉందని మేము ఈవినింగ్ 6:10 మా ఆఫీస్ నుంచి బయలుదేరడం జరిగింది. అక్కడికి ఈ కొత్త కాలనీ బ్యాక్ సైడ్ ఎప్పుడైతే నగరపాలెం నుంచి అక్కడికి వెళ్ళగానే అక్కడ కొంతమంది వర్కర్స్ కానీ ఎవరైతే చేసేటటువంటి చిట్టేటి లక్ష్మి అనే వ్యక్తి ఈ ప్రాసెస్ చేస్తున్న విత్తనాలన్నీ కూడాను గమనించి మమ్మల్ని చూసి పారిపోవడం జరుగుతుంది. ఆ రకంగా వెళ్ళగానే వాడిని అదుపు తీసుకొని ఇది ఎక్కడ ఏంటని వారిని సమాచారం తెలుసుకొని అతను చెప్పిన సమాచారం ఏమిటంటే, నేను మిర్చాడ్లో పనిచేస్తున్నప్పుడు ఆ కింద పడిన అంతా కూడాను ఏరుకొని ప్యాకింగ్ చేసుకొని గోతాలు నింపుకొని ఎడకొచ్చి వాటిని ప్రాసెస్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ విధంగా అతన్ని అదుపులు తీసుకొని ఆ సమాచారం తెలుసుకొని ఇమీడియట్లీగా వాటిని అన్నిటి కూడాను హ్యాండ్ ఓవర్ చేసుకొని లోకల్ ఏవో గారైనటువంటి రమణ కుమార్కి మొత్తం కూడా హ్యాండ్ ఓవర్ చేసి అప్పగించడం, అదేవిధంగా అతను ఇమీడియట్లీగా దాన్ని వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఇదే విధంగా ఇక్కడనే కాదు, ఈ 3 జిల్లాలు గుంటూరు కానీ, పల్నాడు, బాపట్ల ఎక్కడన్నా కానీ ఎవరన్నా కానీ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ విత్తనాలు సీడ్స్ అనే విత్తనాలు ఎక్కడన్నా కానీ దాడులతో ఎక్కడన్నా మాకు సమాచారం తెలిసిన వాళ్ళ వివరాలు కూడా మేము గోప్యంగా ఉంచబడతాయి. మీకు ఎటువంటి సమాచారం తెలిసినా కూడా మా కార్యాలయానికి తెలపగలరని మేము కోరుతున్నాము. వారి వివరాలు మేము చాలా గోప్యంగా ఉంచుతాము. మీరు దాని మీద క్రిమినల్ కేసు వాళ్ళు, అదేవిధంగా మన జూనియర్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వాళ్ళ జేసీబీ కోర్టులో కానీ కేసు కానీ 6A కేసు ప్లస్ అదేవిధంగా క్రిమినల్ కేసు బుక్ చేయడం జరుగుతుంది. ఈ విషయాల్లో చాలా కఠినంగా ఉంటామనేది మేము తెలియపరుస్తున్నాం. అది దాదాపు 2400 కిలోలు, 2845 కేజీలు. దాంట్లో వర్త్ వచ్చేసి 1,37,000 రూపాయలు. అది మేము ఇంకా దానికి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఎందుకంటే మేము ప్యాకెట్లు మేము ఓన్లీ ప్రాసెస్ విత్తనాలు వివరాలు జరుగుతుంది కదా. మిషన్ లేదు, జల్లెడ పట్టుకొని ఈ రా మెటీరియల్ తీసుకొచ్చేసి ఎప్పుడైతే జల్లెడ ద్వారా దాన్ని చేసుకొని దాన్ని ఏం చేస్తా అంటే విత్తనాలు మొత్తం మన గన్ని